అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. మొదటగా అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు మన సిరి చిత్రాల్లో చిత్రం వచ్చేసి ఈ శ్రావణ శుక్రవారం నాడు నేను చేసుకున్న పూజ గురించి. నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. అందుకనే ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి మా అమ్మవారు ఎలా ముస్తాబయ్యారో. మీకు నచ్చిందా? ఒక్కసారి వీడియో అంతా చూసి మా పూజ మా ఇల్లు అన్నీ నచ్చాయా అన్నీ నాకు కామెంట్లో చెప్తారు కదూ. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ శుక్రవారం మొదటి వారం నాడు నేను చేసుకున్న తులసి పూజ. ఇది మా తులసి కోట అండి. ఇది నేను బృందావనంగా భావిస్తాను. ఇక్కడ కృష్ణయ్య లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నట్టుగా నమ్ముతాను. ఎప్పుడూ ఇలా ఇంటి ముందు కళకళలాడేలా ఉంచుకుంటాను. ఒక్కసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఎప్పుడూ మొక్కలతో ఇలా బృందావనంలా ఊహించుకొని డెకరేట్ చేసుకుంటుంటాను, ముగ్గులు పెట్టుకొని. చూడండి అమ్మవారు అయ్యవారు ఎలా కొలువై ఉన్నారో నా తులసి కోటలో. ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి నేను అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ పాదాలను కూడా ఇలా వేసుకున్నాను. అమ్మవారు మా ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్లుగా భావించి ఇలా పాదాలు కూడా వేసుకున్నాను. ఇక్కడి నుండి లోపలికి రాగానే ఎదురుగుండా కృష్ణయ్య ఉంటారు. కృష్ణయ్యకి ఎదురుగుండా అమ్మవారు ఉంటారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుజ్జై నమః, ఓం అనగాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః, ఓం నమో శ్రీ వరలక్ష్మీదేవియై నమః. స్తోత్ర శతనామ పూజాం సమర్పయామి. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములలో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యుంది. సుగంధ భరిత పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అదియే మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు 10 ఆమడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు.
64 కళామ తల్లులు వరాల నొసగే 16 శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపు రాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాల నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరచిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గృహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషుల ధీరమాతలు దివ్య జగముల దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నింటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానము. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. శోభల నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
ముత్యముల బంగారు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరితర వికుల శోముని రమణీ మణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఇలా జరిగిందండి నా శుక్రవారం పూజ. నచ్చిందా మీ అందరికీ? ఈ పూజ అంతటిని పూర్తిగా చూపించలేకపోయాను, చాలా లెందీ అవుతుందని. నా పూజ నచ్చిందా? మా అమ్మవారు అయ్యవారు నచ్చారా మీ అందరికీ? అందరూ శ్రీ లక్ష్మీనారాయణలను తలుచుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోలో కలుస్తానండి. బాయ్.